హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? చూడండి, అసలు 12:30 ఆ టైంలో ఉరుములు. మా ఆయనేమో ఇంట్లో లేరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా లేకపోతే భయం మామూలుగా వేయదు. ఎండ ఎంతన్నా అనుభవిస్తాం, కానీ ఉరుములు, ఈ వర్షం అనేపాటికి ఎక్కలేని ఇది వచ్చేస్తుంది. కానీ వర్షం వస్తే మామూలుగా సైలెంట్గా వర్షం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాంటి ఊరికే ఉరుములు డమడమాన్ అనే ఆ శబ్దం వింటుంటే అట్లే ప్రాణం ఎక్కడో భయం వేస్తుంది. అస్సలు ఎక్కడ పోతుందో తెలీదు. చెట్లు చూపిస్తున్నాను కదండి, నైట్ అంతా ఇంకా నిద్ర లేదనమాట. 12:30 నుంచి నిద్ర లేదు. 7కి లేచినాను. ఇంకా బయటకు వచ్చి మొక్కలు చూస్తూ ఉంటే, ఇవి కనకాంబరం మొక్కలు ఎప్పటి నుంచో నాకు పూలు వస్తూనే ఉన్నాయండి, లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి. అందుకు ఇంకా అంతా ఒట్టిగా అయిపోయినాయి అనమాట. వేరే వాళ్ళని అడిగితే మళ్ళీ వస్తాయి అవి, పైన పైన కంకులన్నీ కోసేస్తే, హార్డ్గా అయిపోయిన కొమ్మలన్నీ కోసేస్తే మళ్ళీ చిగురిస్తాయి అని అన్నారు. మా పునీతేమి వద్దమ్మా, అసలుకే తీసేద్దాము అని అన్నాడు. చూద్దాం, ఇగురు వస్తే అట్లే పెడదాం లేరా అని చెప్పేసినాను. వచ్చి పొద్దున్నే అసలు బయటికి రావడమే మొక్కలు చూసేపాటికి మెల్లిగా చేయి పెట్టేస్తాను. ఎక్కడన్నా గడ్డి ఉందో మెత్తగా వచ్చేస్తుంది కదా, నైట్ అంతా నానింది. అట్లే కొడివిలు తీసుకొని వచ్చి గడ్డి అంతా తీసేసినాను అనమాట. ఆ కంకులు కోసేసి మళ్ళీ అంటే ఇవి సెంటు జాజులు మొక్క అంతా మొత్తం మొక్కల్లోనంతా కొంచెం అలా గెదిరితే కొంచెం క్లీన్ చేసినట్టు ఉంటుంది కదా, గడ్డంతా అలా కుప్పు చేసేసినాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా లేకపోతే నాకు చాలా భయం అబ్బా. అసలు నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. మంచి ఇట్లాంటి టైంలోన నైట్ డ్యూటీలకు వెళ్ళడము, మా నాన్న నైట్ డ్యూటీలే, మా అన్న నైట్ డ్యూటీలే అనమాట. నైట్ డ్యూటీలు వెళ్తారా, అసలు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ అస్సలు వర్షం వచ్చినా, ఈ వంక వచ్చినా, వాగు వచ్చినా అసలు నిలబడరు అనమాట. రెడీ అయిపోతారు, పోతూ ఉంటారనమాట. నాకు అదే పాత రోజు అని కాదు, నా చిన్నప్పటి రోజులు అవే గుర్తొస్తాయి అబ్బా నాకైతే. మా అన్నని మా నాన్నని తలుచుకుంటే నాకైతే భలే బాధ అయ్యేది. ఆ రోజు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా పోతారో, అట్లా రోడ్లో ఎట్లా పోతారో, ఇవే ఆలోచనలే ఉండేటివి అనమాట నా చిన్నప్పుడైతే. అస్సలు నా మెదడంతా తొలిచేసేది అనమాట. మా అన్న అయితే ఇంకా దారుణం. 12-1 గంట అయినా పోతూనే ఉంటాడనమాట. వాళ్ళ డ్యూటీ అట్లాంటిది. పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు. నేను ముందు రోజుది పిండి ఉందన్నమాట, దోశల పిండి. దాంట్లోకి కొంచెం రాగి పిండి వేసి ఫర్మెంట్ అవుతుంది కదా అని వదిలేసినాను. నేను మటుకు ఒక గ్లాసు వాళ్ళ లేసేపాటికి లేట్ అవుతుందని ఒక గ్లాస్ నిండా రాగి జావ చేసేసుకొని మొక్కల దగ్గరే వచ్చి కూర్చున్నాను. మళ్ళీ కసువులన్నీ అయిపోయిన తర్వాత, శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చి అలా కూర్చున్నాను. మళ్ళీ రోడ్డు వెంట మా ఇంటి పక్కన పాప పోతా ఉంటే ఆ పాపను పలకరించినాను. మీరు అంతేనా? ప్రతిదానికి చిన్నప్పుడు మెమరీసే గుర్తు అంటే కంపేర్ చేసుకుంటాం అనమాట. ఖచ్చితంగా అవే మెమరీకి వచ్చేస్తాయి. అట్లా నిజంగా అండి, ఇంట్లో ఎవరు లేకపోతే మాత్రము అంటే మగవాళ్ళు మనం ఇంట్లో కష్టపడతాము, ఓకే, లేదు. కానీ మగవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి. నాకు ఈ వర్షాకాలం వస్తే చాలు, మా అన్న మా నాన్ననే మెదులుతూ ఉంటారు. అస్సలు పొలం పనులకి ఎప్పుడన్నా పోవాలన్నా అంటే రైతులకైతే ఇంకా ఘోరము. ఇట్లాంటి వర్షం వచ్చినప్పుడైతే వర్షాలకి తార్పాలను ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటారు దగ్గర చేనులకు అయితే. ఆ సిచ్యువేషన్స్ చూసి నాకైతే భలే ఇది అనిపిస్తుంది. కొంతమంది తేలిగ్గా మర్చిపోతారండి, నేను మర్చిపోలేను. ఒక పట్టాన ఆ పాపతో కూర్చొని కబుర్లు ఆడుతా అది ఇంత గ్లాస్ తాగేసి. నిజమే కదా, చిన్నప్పుడు విషయాలు తొందరగా మర్చిపోలేమండి. మీరు మర్చిపోగలరా? నీది ఎలాంటి మెంటాలిటీ? నేనైతే అస్సలు మర్చిపోలేను. మా అన్న డ్యూటీలు అయితే మళ్ళీ దారుణం. ఒక్కోసారి అయితే ఇట్లా కమ్మాన్ అంటారు కదా, కమ్మాన్ని పట్టుకొని అట్లే ఎన్నో ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ మా అన్నకి చెప్పలేను. పోవద్దులే అన్న, ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే మేమందరూ ఇలా కాపు కాసేవాళ్ళం అనమాట. నిజంగా అండి, మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను అది ఇంత గ్లాసు రాగి జావ తాగడానికి ఆ పాపతో కబుర్లు ఆడుతా ఇంట్లోకి వచ్చేసినాను అనమాట. ఈ వీడియో ఎలాగుందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.